తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా విద్యా వ్యవస్థ అంతా కూడా భ్రష్టు పట్టిపోయింది. విద్యాశాఖకు మంత్రి లేరు. వరుసగా గురుకుల పాఠశాలలలో సంక్షేమ హాస్టళ్లలో కూడా పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని చెప్పి ఇక ప్రశ్నించే గొంతుకలు దినపత్రికలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాయి. ఇక ఇదే అదునుగా చేసుకొని విద్యాశాఖకు మంత్రి లేరు, ఎవరు పట్టించుకోవట్లేరు అని చెప్పి గ్రామాలలో ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఇక వాళ్ళు చక్కగా డ్యూటీకి పోయే పరిస్థితి లేదు. అందరిని అంటలేం కానీ ఇక మ్యాక్సిమం దరిదాపుగా గ్రామాలలో ఉన్నటువంటి పాఠశాలకు విద్యార్థులను పట్టించుకునేది లేదు. టీచర్లు స్కూల్కు పోయేది లేదు, ఇక వచ్చేది లేదు. కానీ ఆ స్కూల్లో ఉన్నటువంటి పాఠశాల ఉపాధ్యాయుడికి మాత్రానికి నెల నెల జీతాలు మాత్రం మస్తు పడతా ఉన్నాయి. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం గంగారెడ్డి నగర్ అనేటటువంటి గ్రామంలో ఓ 30 మంది, ఓ 40 మంది విద్యార్థులు ఉంటారు. వాళ్ళు పోతారు కానీ ఆడ చదువు చెప్పేది ఎవరో తెలియదు, అసలు సార్ ఎవరో తెలియదు, అసలు ఈ స్కూల్కి సార్ ఉన్నాడా లేడా అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. సార్ ఎప్పుడో వస్తాడు, సంతకాలు పెడతాడు, పోతాడు. సార్ ఏమైంది సార్ మరి ఎందుకు ఉంటలేరు అని అంటే, మేము మొత్తం మాకు ఎంఈఓ గారు తెలుసు, లేకపోతే డిఈఓ గారికి ఇదంతా తెలుసు, మేము వస్తాం పోతాం, మరి ఇక మీరు ఎవరు కంప్లైంట్ చేసుకుంటాడు, కంప్లైంట్ ఉంటారు కదా. అక్కడ కొంతమంది యువత ఉంటారు, ప్రశ్నించేటోళ్ళు ఉంటారు, లేకపోతే రిపోర్టర్లు ఉంటారు. ఎవరు అడిగినా కూడా చక్కగా సమాధానం చెప్పేటటువంటి పరిస్థితే లేదు. ఇంకా ఏడ బాగుపడుతుందండి? అందుకే విద్యాశాఖకు మంత్రి పెట్టండి ముఖ్యమంత్రి గారు అని చెప్తా ఉన్నాం. సమీక్షలు నిర్వహించండి, డిఈఓలను కూర్చోబెట్టాలి, ఎంఈఓలను కూర్చోబెట్టాలి. క్షేత్రస్థాయిలో గ్రామాలలో పనిచేస్తున్నారా లేదా? ఇగో వేలకు వేలు లక్షల జీతాలు తీసుకుంటా ఉన్నాం, వస్తున్నాం, సంతకం పెడుతున్నాం. ఏదో విచిత్రమైనటువంటి పరిస్థితి ఇగో ఈ గంగారెడ్డి నగర్లో కనపడతా ఉన్నది. లేరు అక్కడ. ఏదో ఒక్కరోజనే కాదండి, ఒక్కరోజనే కాదు, ఇగో ఈ మొత్తం పీరియడ్స్ అనమాట. ఇది చూడండి, ఎప్పుడెప్పుడు పీరియడ్స్ ఎట్లా కేటాయించాలో ఏంటిదో ఇగో ఈ టైమింగ్లలో ఉండాలి కదండి. దాదాపుగా 9:30కి సార్ వస్తే 4:15 దాకా ఉండాలి సారు. 9:30కి సార్ వస్తే 9:30కి వచ్చినా ఓ 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండి సంతకం పెట్టేసి వెళ్ళిపోతా ఉన్నారు. అందుబాటులో ఉండాల్సిన టీచర్ లేకపోతే పిల్లల జీవితాలు ఇంకేం బాగుపడతాయి? అందుకే కదా ప్రైవేట్ స్కూళ్ళ దందా ఎక్కువైపోతున్నది. అరే పోతే పోయిందిరా, ప్రైవేట్ పాఠశాల మా పిల్లగాడు వద్దులే అని చెప్పేసి తీసుకపోయి ప్రైవేట్ పాఠశాల జాయిన్ చేస్తే ఇగో ఈడ లక్షల ఫీజులు వాళ్ళు వసూలు చేస్తున్నారు. ఇంకెందుకు ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు? ఇదంతా ఎందుకండి? ఇదిగో ఇది రూమ్ లేడు, ఆడ సార్ లేడు. ఒక నిమిషం మీకు లేనప్పుడు ఎవరు చూసుకుంటారు స్కూల్? ఇక ఏమో తెలియదు సార్. అగాధంగా పడి ఉన్నది స్కూల్ ఆడ. నేనా సార్? ఏదో కొద్దిసేపు సారేమో ఇంటికి వెళ్ళి చెప్పి వెళ్ళారు. కొద్దిసేపు ఏదో ఉన్నాయి. ఇప్పుడు ఎవరినో ఒక మహిళను తీసుకొచ్చి కొద్దిసేపు అని పెట్టిండు, ఆయన పోయిండు. అంటే ఇది ఒక రోజనే కాదు, ఇక ఎప్పుడు పడితే అప్పుడే. ఆ పక్క పొంటి ఓ పాము లేకపోతే తేలో ఇదేసుకొచ్చి కరిసింది అనుకోండి, పిల్లగాళ్ళకి ఏంది పరిస్థితి? ఎవరు పట్టించుకోవాలి? అంగన్వాడీ టీచర్ కూడా లేదా? ఇక వాళ్ళే చదువుకుంటారు, ఏదో రాసుకొని ఆ పెట్టుకొని. ఇక వాళ్ళే చదువుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రధానంగా ఎట్లా పెడతారో తెలుసా అండి? గ్రామాలలో ఓ 30 మంది 40 మంది ఉంటే, ఓ పాఠశాల ఉంటే ఒక మంచి ఉపాధ్యాయుని తీసుకుపోయి ఆడ పెడతారు. ఎందుకంటే ఆడ ఉన్నటువంటి ప్రజలకి కొద్దిగా ఎడ్యుకేషన్ మీద అవగాహన కల్పించాలి, ఇగో పిల్లగాళ్ళని కొద్దిగా ప్రోత్సహించాలి, మంచి చెడు చెప్పాలని చెప్పి ఓ మంచి టీచర్లను ఆడైతే వీళ్ళు చేసేటటువంటి పరిస్థితి ఇది ఉన్నది, వీళ్ళు చేసే పరిస్థితి ఉన్నది. మరి అడిగితేనేమో రైట్, నేను ఎంఈఓ గారికి తెలుసు. ఏం తెలుసు ఎంఈఓ గారికి? అంటే ఎంఈఓ గారు రావద్దని చెప్పారా స్కూల్కి? లేకపోతే డిఈఓ గారికి తెలుసు, డిఈఓ గారు రావద్దని చెప్పారా స్కూల్కి? ఏం చేయమని మరి ఏం చేస్తున్నారు? బయటికి పోయి ఏం చేస్తున్నారు? లేకపోతే ఇదేం ఫీల్డ్ వర్క్ ఏం కాదు కదా. ఫీల్డ్ వర్క్ అయితే ఫీల్డ్లో ఉన్నారు సార్ అని చెప్పుకోవడానికి బాగుంటుంది, ఫీల్డ్ వర్క్ కాదు. మరి ఏం జరుగుతుందో ఆ స్కూల్లో ఏం జరుగుతుందో, ఆ ఉపాధ్యాయుడు శేఖర్ అనేటటువంటి ఉపాధ్యాయుడు ఈ గంగారెడ్డి నగర్లో పనిచేస్తా ఉన్నాడు. ఇక మొత్తం నేనే రాజు, నేనే మంత్రి. ఎందుకంటే ఆయన ఒక్కడే, దానికి ఎవరు చెప్పేదానికి లేదు, చేసేదానికి లేదు. డిఈఓ గారిని ఒకసారి అడిగి పరిస్థితి తెలుసుకుందాం. సార్ మరి ఏం జరుగుతుందో ఆ స్కూల్లో?
అసలు ఆ స్కూల్కి టీచర్ని నియమించారా నియమించలేదా, ఆ టీచర్కి జీతం పడుతుందా లేదా అనేది అడిగేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి డిఓ గారికి ఫోన్ చేద్దాం. మరి లేకపోతే ఆడికి వెళ్ళి మనం అన్న కంప్లైంట్ పెడతాం, మరి ఆ స్కూల్కి టీచర్ లేరు సార్, టీచర్ అన్న పెట్టండి అని చెప్దాం. మరి ఏం చేద్దాం, ఓ టీచర్ అన్న నియమించండి అని చెప్పే ప్రయత్నం చేద్దాం. ప్రైవేట్ స్కూల్ దందా అందుకే పెరిగిపోతా ఉన్నది, రింగ్ అవుతున్నది. అరే ఒక గౌరవప్రదమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో మనం ఉన్నాం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నేను జర్నలిస్ట్ మాట్లాడుతున్నా, జూపల్లి కిరణ్ సార్ నా పేరు. చెప్పండి. ఏంటి సార్ హైదరాబాద్ నుంచి లైవ్ లో ఉన్నాం సార్, మనం ఇప్పుడు లైవ్ కాల్లో ఉన్నారు మీరు. ఏంటండి ఇష్యూ ఏంటి? ఆ ఇష్యూ ఏంటంటే సార్, ఇప్పుడు మన నిజామాబాద్ డిస్టిక్ లో వచ్చేసి వర్ణి మండలంలో గంగారెడ్డి నగర్ కి సార్ వస్తలేడని చెప్పి కంప్లైంట్స్ ఉన్నాయి సార్. సార్ వాళ్ళు వచ్చి ఎవరిని రిపోర్ట్ ఇవ్వండి, అక్కడ విలేజ్ వాళ్ళని. సార్ విలేజ్ వాళ్ళని రిపోర్ట్ ఇవ్వండి, ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం ఆయన మీద. ఓకేనా? సరే తీసుకోండి సార్. అసలు 6 months నుంచి వెళ్ళి రెగ్యులర్ గా ఇర్రెగ్యులర్ గా ఉందని చెప్పేసి. అదే సార్ పూర్తి ఎంక్వైరీ చేసి చేస్తాం. ఓకేనా? ఓకే సార్ చేయండి. ఇది పరిస్థితి ఇట్లున్నది, కంప్లైంట్ ఇవ్వమండి అని చెప్తున్నారు. ఈ డైరెక్ట్ మనం చూపిస్తున్నాం, ఆడుకున్న కంప్లైంట్లు కూడా చెప్తున్నాం. సరే డిఓ గారికి ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. మరి ఏం యాక్షన్ తీసుకుంటారో, మరి ఎంతవరకు ఆ స్కూల్ని చక్కగా చేస్తారో చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా ఈ స్కూల్ మీద ఇక మనం ఉన్న రిపోర్టర్ కూడా ఖచ్చితంగా చూస్తాడు. ఎందుకంటే ఉన్నటువంటి విద్యార్థులకు మనకి ఎవరెవరైతే కంప్లైంట్ చేసారో తీసుకపోయి సీదా డిఓ గారికి కంప్లైంట్ పెట్టమని చెప్తాం. ఇప్పుడు కూడా మనం కంప్లైంట్ పెడతాం డిఓ గారికి, మన తరపు నుంచి కూడా కంప్లైంట్ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం. మరి ఎంతవరకు ప్రక్షాళన చేస్తారు, ఆ విద్యార్థుల కోసం ఎంతవరకు మరి మంచిగా చేయగలుగుతారు, లేకపోతే ఆ టీచర్కి మరి ఏం చెప్తారు, ఆ టైమింగ్స్ ప్రకారం వస్తారా పోరా అనేది ఎంతవరకు ప్రక్షాళన చేస్తారు అనేది కూడా మరి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, ఇక డిఓ గారు సమాధానం చెప్పే చూసిరు కదా, 6 నెలల నుంచి రావట్లేదు సార్, కంప్లైంట్ ఉంది సార్ అంటే, మరి 6 నెలల నుంచి ఆయన స్కూల్కి పోకపోతే ఏం చేస్తున్నట్టు? తీసుకొచ్చి గ్రామస్తులు కంప్లైంట్ ఇవ్వండి, కంప్లైంట్ ఇస్తే అప్పుడు మేము యాక్షన్ తీసుకుంటామని చెప్తా ఉన్నారు. మరి ఇంత నిర్లక్ష్యంగా సమాధానం ఏంటో, లేకపోతే మరిగా ఎట్లా పిల్లగాళ్ళ భవిష్యత్తుని ఏం చేద్దాం అనుకుంటారో అర్థం కాని పరిస్థితి అయితే ఉన్నది. మరి సమీక్ష ఎప్పుడు నిర్వహించారండి? ప్రతి ఒక్క స్కూల్ని డిఓ అంటే ప్రతి ఒక్క స్కూల్ని పట్టించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. 6 నెలల నుంచి సార్ లేడు సార్, అక్కడ ఏం లేదు సార్ అంటే కంప్లైంట్ ఇవ్వండి తీసుకొచ్చని చెప్తా ఉన్నారు. ఒరే ఎట్లా పరిస్థితులు ఉన్నాయి. ఆ శేఖర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తికి మాత్రానికి ఉపాధ్యాయుడిగా ఇగో ఈ పాఠశాలకు మాత్రం ఇర్రెగ్యులర్ గా ఉన్నారని చెప్పి ఆడున్నటువంటి గ్రామస్తులు అయితే క్లియర్ గా మనకి కంప్లైంట్స్ ఇచ్చిర్రు. సరే మేము ఇప్పుడైతే డిఓ గారికి చెప్పినాం, డిఓ గారు అయితే సమాధానం అయితే మరి ఏదో చూసి చూడనట్టు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఆయనకు ప్రైవేట్ స్కూల్ ఉన్నదట, బయట ఈ ఉపాధ్యాయుడికి ప్రైవేట్ స్కూల్ ఉన్నది. ఆ ప్రైవేట్ స్కూల్కి పోయి ఇక ఆ స్కూల్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టుకొని ఇక అవసరమైతే ఈ ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు పిల్లగాలు చదువుకోవడం అని చెప్తాడేమో. మరి ఆయన ఈడున్న వాళ్ళని కూడా అవసరమైతే ప్రైవేట్ ఆయన పాఠశాలకే తీసుకుపోయేట ప్రయత్నం కూడా చేస్తాడేమో. మరి ఇట్లాంటి పరిస్థితులు ఉంటే మాత్రానికి ఇక మరి ఇంత దారుణం ఉంటుందా అండి? అరే విద్యార్థుల భవిష్యత్తు అంటే ఇంత దారుణంగా ఉంటుందా, ఇంత నిర్లక్ష్యం ఉంటుందా? 6 నెలల నుంచి ఆయన చక్కగా రావట్లేదు అంటే తీసుకొచ్చి కంప్లైంట్ ఇవ్వమని చెప్తా ఉన్నారు. మరి ఇదంతా కూడా రైట్. మన ఛానల్ తరపు నుంచి అయితే మాత్రానికి మరి విద్యాశాఖ ఏదైతే ఉందో మనం అయితే కంప్లైంట్ పెట్టేట ప్రయత్నం చేస్తాం.